ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వము తర్వాతి మొదటి ఆదివార సాయంకాల ఆరాధనకు చేరిన మీకు ప్రభునామమున శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ ఆరాధనకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. నేటి ఆరాధనకు మనకు పొందుపరచబడిన లేఖన భాగాలు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు, సువార్త పాఠము లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 33వ వచనం వరకు గల 31 వరకు గల భాగాలు. ఈ రెండు లేఖనాలను మనము ఆలోచన చేద్దాం. త్రిత్వ కాలములోనికి మనము ప్రవేశం చేశాం. పోయిన వారం త్రిత్వ కాలములో మొదటి త్రిత్వ ఆదివారం జరిగింది. ఈరోజు త్రిత్వము తర్వాతి మొదటి ఆదివారం. పోయిన ఆదివారం మనము అధ్యయనం చేసిన పరిస్థితులను ఒక్కసారి ఆలోచన చేసుకోగలిగితే, నికోదేముతో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి జన్మించుటను గురించి మాట్లాడటాన్ని మనము ఆలోచన చేశాం. ఒకడు పైనుంచి తిరిగి జన్మించితే కానీ, తిరిగి జన్మించిన అనుభవం ఉంటేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు, పరలోక రాజ్యములో ప్రవేశింపలేడు. నికోదేము ఒక ప్రశ్న వేశాడు. ముసలివాడైన మనుష్యుడు ఏ రీతిగా తల్లి గర్భములోనికి తిరిగి వెళ్ళి జన్మిస్తాడు? అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, ఇది మనిషికి సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. ఇది మనిషికి ఇది సాధ్యం కాదు, కానీ దేవునికి సాధ్యమే అని అంటూ ఆయన ఒక ఉపమానాన్ని, ఒక భావాన్ని వివరించాడు. గాలి ఎక్కడ ప్రారంభమవుతో తెలీదు, ఎటు వెళుతుందో తెలీదు, కానీ దాని యొక్క శబ్దాన్ని నీవు వింటావు. అలాగే తిరిగి జన్మించడం కూడా ఉంటుంది. అంటే దేవుడు తన సార్వభౌమత్వములో నిన్ను తిరిగి జన్మింపచేస్తాడు. ఎలా నీవు తిరిగి జన్మించావో నీ గ్రాహ్యానికి నీకు అర్థమయ్యే సంగతి కాదది, కానీ దాని శబ్దాన్ని నువ్వు వింటావు. దాని శబ్దాన్ని వినడం అంటే దాని యొక్క ప్రభావాన్ని, తిరిగి జన్మించిన అనుభవాన్ని నీ జీవితంలో నీవు అనుభవిస్తావు. ఏ రీతిగా అన్న సంగతి కూడా మనము ఆలోచన చేశాం. తిరిగి జన్మించిన వ్యక్తి జీవితంలో ఎటువంటి జీవితం ఉంటుందో మనము పరిశీలన చేశాం. శరీర సంబంధమైన జీవితము కాకుండా ఆత్మ సంబంధమైన జీవితము, క్రీస్తును పోలిన ఆలోచన విధానం. నికోదేము యొక్క ప్రశ్న, ఇది మనిషికి సాధ్యమేనా? అందుకే రోమపత్రికలో మనము 11వ అధ్యాయము 31, 32, 36 వచనం వరకు ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క బుద్ధి జ్ఞానములను గ్రహించడం ఎవరికి సాధ్యం కాదు. ఆయన అనంత జ్ఞానములోని ఆయన మార్గాలను అన్వేషించడం, వాటిని తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. ఒకడికి ఆయన తన జ్ఞానమును తెలియపరచాలనుకుంటేనే తప్ప వాడు దేవుని జ్ఞానమును తెలుసుకోలేడు, దానిని గ్రహించలేడు. నీ జీవితంలో దేవుడు తన జ్ఞానాన్ని తెలియపరచాలనుకున్నాడు. తన అనాది కాల సంకల్పములో నీకు ఆ జ్ఞానాన్ని అందించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇటువంటి అవకాశాలను దేవుడిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాలను దేవుడు నీకు ఇవ్వడం కొరకే అలనాడు మోషే ఏ రీతిగా సర్పాన్నెత్తి దానివైపు విశ్వాసముతో చూచిన వారందరూ రక్షించబడ్డారో, ఈరోజు ఆ కొయ్య మీదకు ఎక్కినటువంటి యేసుక్రీస్తును చూచిన వారందరూ కూడా ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకునే తిరిగి జన్మలోనికి ప్రవేశిస్తారు. ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? దేవుని వల్ల సాధ్యమవుతుంది. దైవిక సంగతుల యొక్క జ్ఞానాన్ని ఆలోచించడం మానవుడికి సాధ్యం కాదు. శాపంగా భావించబడే ఎత్తబడిన కర్ర, శాపంగా భావించబడే సర్పము, దాన్ని చూడడం ఏంటి? దాన్ని చూసి వాళ్ళు బ్రతకడం ఏంటి? ఊరి బయటికి ఈడ్చికెళ్ళడం ఏంటి? ఊరి బయట కొయ్య మీద శాపంగా వ్రేలాడదీయడం ఏంటి? చావడం ఏంటి? పాతి పెట్టడం ఏంటి? ఇలాగ శాపంగా వ్రేలాడదీసినటువంటి వ్యక్తి, చంపబడిన వ్యక్తి, పాతిపడిన వ్యక్తి మానవాళికి రక్షణ ఎలా అయ్యాడు? ఇది దైవిక జ్ఞానం. ఈ లోకము చాలా చులకనగా చూసే ఆ సంగతి నుంచి
ఈ లోకము శాపంగా భావించే సంగతి నుంచి, ఈ లోకము ఇందులో ఆశీర్వాదము ఏమీ లేదు, మరణమే ఉంది, సమాధి ఉంది అని భావించే ఆ శిలువలో నుంచే దేవుడు మానవాళికి రక్షణ అనుగ్రహించాడు. అందుకే ఎందరూ ఆయన వైపు చూసి విశ్వాసం ఉంచుతారో వారందరూ నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకే 3:16 అన్నాడు, దేవుడి లోకమును ఎంతో, వెరీ గుడ్, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని. ఇది మానవ జ్ఞానానికి అర్థము కాదు. ఈ జ్ఞానము దేవుడు నీకు అర్థం చేయించటానికి ఇష్టపడ్డాడు కాబట్టి నువ్వు దాన్ని అర్థం చేసుకుంటున్నావు, స్వీకరిస్తూ ఉన్నావు. గాలి ఎక్కడ ప్రారంభమైందో నీకు తెలియట్లా, ఎటు వెళుతుందో నీకు తెలియట్లా, కానీ దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అలాగే తిరిగి జన్మను నీవు అనుభవిస్తూ ఉన్నావు. ఈరోజు తిరిగి జన్మను అనుభవిస్తూ ఉన్నటువంటి, దైవికంగా తిరిగి పుట్టడాన్ని అనుభవిస్తూ ఉన్న నీ జీవితములో తన శక్తి ద్వారా నీకు అనుభవాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఎలా బ్రతకాలో నీకు ఒక స్ఫూర్తిని నేటి లేఖన భాగాలు అనుగ్రహిస్తూ ఉన్నాయి. త్రిత్వ ఆదివారములో దేవుడు తన అనంత జ్ఞానములో నుంచి నీకు అర్థం కాని రీతిలో తన మహిమ ద్వారా ఇచ్చిన రక్షణ, తిరిగి దైవికంగా జన్మించట గురించి తెలియచేస్తే, ఈరోజు మొదలుకొని రానున్న 6 ఆదివారాలు, ఈ ఆదివారంతో కలుపుకొని 6 ఆదివారాలు ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే ఎలా బ్రతకాలో, ఎటువంటి ప్రాధాన్యతలు కలిగి ఉండాలో, ఆ విశ్వాసము ఆ వ్యక్తిని ఎటువైపుకు నడిపించాలో మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. రండి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను. 16వ వచనములో చూడండి, ఎందుకు మనము పిలువబడ్డామో, ఎందుకు మనము తిరిగి దైవికంగా జన్మిస్తూ ఉన్నామో, ఆయన నామమందు విశ్వాసం ఉంచుతూ ఉన్నామో తెలియచేస్తా ఉన్నాడు. 16వ వచనం చదువుతా ఉన్నాను, మీరు వినండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను, ఎందుకంటే మనము తిరిగి జన్మిస్తూ ఉంది, దేవుని ప్రేమను తెలుసుకోవటానికి. జాగ్రత్తగా, నేనేమి మర్మాలు చెప్పట్లేదు, అక్కడ ఉన్నవే చెప్తాను, దయచేసి జాగ్రత్తగా ఉన్న వాటిని చూడండి. ఏమంటూ ఉన్నాడు? దేవుడి ప్రేమను మనము ఎరగాలి. దేవుని ప్రేమను ఎరుగుట వలన ఏం కలుగుతుంది? తర్వాత ఒక మాట ఉంది, నమ్మిక కలుగుతుంది. కనపడిందా అక్కడ? 16వ వచనం 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం. నా బైబిల్లో 2366 పేజీ, మరి మీ బైబిల్లో ఏ పేజో నాకు తెలియదు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని ప్రేమను తెలుసుకోవాలి. మనము దేవుని ప్రేమను తెలుసుకుంటే మనలో ఏం పుట్టుద్ది? నమ్మిక కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, అసలు నాలో విశ్వాసం ఉందా? ఉంటుందా లేదా? నాలో ఉంటుందా? నాలో విశ్వాసం ఉందా? ప్రశ్న ఉంటుందా? జస్ట్ నువ్వు వేసుకోవాల్సిన ఇంకో ప్రశ్న ఏంటంటే, నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు? నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తూ ఉన్నావో తెలియాలి అంటే, నువ్వు దేవుడిని ఎంత అర్థం చేసుకున్నావో, దేవుని ప్రేమను ఎంత అర్థం చేసుకున్నావో నీకు అర్థం కావాలి. చూడండి, దేవుని ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. కారణం, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు. ఒక పెద్ద థీసిస్ చెప్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ. ఈ ప్రేమ మానవ బుద్ధికి అందే ప్రేమ కాదు. ఇది త్యాగపూరితమైన, మానవ ఆలోచనలకు మించినటువంటి ప్రేమ. దీన్ని గ్రీకు భాషలో అగాపే అన్నాడు. ఇది భార్యాభర్తల మధ్య ఉండే కాదు ప్రేమ కాదు, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే ప్రేమ కాదు, సహోదరులకు మధ్య, స్నేహితులకు మధ్య ఉండే ప్రేమ కాదు. ఈ ప్రేమ దైవిక ప్రేమ. ఆ దైవిక ప్రేమే నీ కొరకు సిలువ మీదకు ఎక్కింది. ఆ దైవిక ప్రేమే నీ జీవితంలో జోక్యం చేసుకొని తన అనంతమైన, అర్థం కాని, మార్మికమైన దైవిక జ్ఞానాన్ని నీకు అర్థం చేయించటానికి కోరుకుంది. ఆ దైవిక ప్రేమ నీకు అర్థం కావాలి అని, ఆ దైవిక ప్రేమ
సిలువలో నీ కొరకు బలియాగమయ్యాడు. సిలువలో నీ కొరకు బలియాగమైన ఆ దేవుని ప్రేమను నువ్వు ఎంతగా తెలుసుకుంటే అంతగా ఆ దేవుని ప్రేమ దగ్గరకు వస్తావు. ఆ దేవుని ప్రేమ చేత నింపబడతావు. ఆ దేవుని ప్రేమ చేత నింపబడిన నీవు విశ్వాసములోనికి ఎదుగుతావు. ఈ విశ్వాసములోకి ఎదుగుతూ ఉన్న నీవు దేవుని అంటిపెట్టుకుంటావు. దేవుడు నీతో సహవసిస్తాడు. ఇంత గొప్ప కార్యము జరుగుతుంది. దేవుని ప్రేమను గ్రహించి దేవుని ప్రేమను సమీపించుతూ ఉన్న నీ బ్రతుకులో విశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవుని ప్రేమను బట్టి బ్రతికేటట్లు చేస్తుంది. నటనను తీసేస్తుంది, వేషధారణను తీసేస్తుంది, ఈ లోకపు రీతులను తీసేస్తుంది. చాలా ప్రమాదకరమైన సంగతి ఏంటి అంటే ఈ లోకానుసారంగా బ్రతుకుతూ దైవికంగా బ్రతుకుతూ ఉన్నాము, విశ్వాసినే నేను అనుకుంటాం. దీనివల్ల నీకు ప్రమాదం. దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా, దేవుని ప్రేమను ధ్యానించకుండా నీకు విశ్వాసము పుట్టే అవకాశము లేదు. దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీ బ్రతుకు ఈ లోకానుసారంగా ఉండదు. నేను మీ లైఫ్ను, మీ యాటిట్యూడ్ని, మీ స్పందన ప్రతిస్పందనను చూసి ఐ కెన్ టెల్ యూ వేర్ యు ఆర్ గోయింగ్. ఐఎమ్ నాట్ జడ్జింగ్ యాక్చువల్లీ. యోహాను భక్తుడు అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలాలు ఏవి? గాలి ఎక్కడ ప్రారంభమవుతుందో తెలీదు, కానీ దాని శబ్దాన్ని నీవు వింటావు. తిరిగి ఎలా జన్మిస్తావో నీకు అర్థం కాదు, దాని అనుభవం నీ జీవితంలో ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమను నీవు ధ్యానించకుండా నీలో విశ్వాసము పుట్టదు. ఈ విశ్వాసము లేకుండా తిరిగి నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. ఈ ప్రేమ లేకపోతే నీవు దేవునితో సహవసించవు, దేవుడు నీతో సహవసించడు. ఆహ్వానించబడ్డ నీవు, తిరిగి జన్మించిన నీవు ఈ అనుభవములో ఉన్న వ్యక్తివిగా ముందుకు మనం వెళదాం. 17వ వచనములో ఎందుకు దేవుని ప్రేమను నువ్వు ధ్యానిస్తూ ఉన్నావు? ఎందుకు ఆ దేవుని ప్రేమ నీలో నమ్మికను పుట్టిస్తూ ఉంది? ఎందుకు ఈ దేవుని ప్రేమ నీలో పుట్టిన నమ్మకము ఇరువురి మధ్య సహవాసాన్ని పెంపొందిస్తూ ఉంది? ఎందుకు అంటే ఒక రోజున దేవుని ఎదుట తీర్పు దినాన్ని నీవు నిలబడబోతూ ఉన్నావు. ఆ తీర్పు దినాన దేవుని ఎదుట నిలబడటానికి కావలసిన ధైర్యాన్ని ఈ ప్రయాణం ఇస్తుంది నీకు. ఏ ప్రయాణం? ఆయన ప్రేమను ధ్యానించి ఆయన ప్రేమగా మారే ప్రయాణం. ఆయన ప్రేమను ధ్యానిస్తూ ఆయన ప్రేమగా మారే ప్రయాణం. ఆయన ప్రేమను ధ్యానించే వ్యక్తి ఎంతగా కృంగిపోతాడు అంటే ఆయన ప్రేమ అర్థమవుతూ ఉంటుంది. ఆయన ప్రేమలాగా బ్రతకలేకపోతూ ఉన్న నీ బ్రతుకు నీ కంటికి కనపడతా ఉంటే కన్నీటి పర్యంతమై దీనుడై సాత్వికుడై, ప్రభువా నాకు ఈ బ్రతుకు కావాలి, ఈ బ్రతుకులో నేను బ్రతుకుతూ ఉన్నాను, నాకు సహాయం చేయని పదే ప్రార్థనలో ప్రాధేయపడే ఒక జీవితాన్ని, ప్రయాణాన్ని కలిగి ఉంటాడు ఆ వ్యక్తి. దానికి భిన్నంగా బ్రతుకుంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. 17వ వచనం, తీర్పు దినమందు నీకు ధైర్యము కలిగి ఉండునట్లు. ఈ 16వ వచనములో ప్రేమ నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకుని వెళుతుంది. 16వ వచనములో ఏ దేవుని ప్రేమ అయితే నిన్ను ఆలింగనం చేసుకుందో, కౌగలించుకొని తన ప్రేమను నీకు పరిచయం చేసిందో, ఆ ప్రేమలోనే నీవు పరిపూర్ణుడువు కావటానికి, ఆ ప్రేమను నీవు ధరించుకొని ఆ ప్రేమగా నడయాడటానికి నీవు ఈ లోకములో తిరిగి జన్మించావు. ఎందుకు ఇదంతా? ఒక దినాన ఆయన ఎదుట నిలబడతావు. ఆ దినాన ధైర్యంగా ఆయన్ని ఎదుర్కోవటానికి. షార్ట్ కట్ ఫార్ములాస్ ఏం లేవు. E=mc² ఏం లేవు. షార్ట్ కట్ ఫార్ములాస్, మెథడాలజీస్, చాట్ జీపీటీలు, జెమినైలు లేవు. యు ఓన్లీ హ్యావ్ వన్ వే.
ఆయన ప్రేమ అర్థం కావాలి, ఆయన ప్రేమను ధరించుకోవాలి. ఆ ప్రేమ ఈ లోకానికి వ్యతిరేకంగా నిన్ను బ్రతికేటట్లు చేస్తుంది. అయ్యా నువ్వు ఇలా మాట్లాడాలి అని చెప్తే అయ్యేది కాదు ఇది. నువ్వు ఇలా నడవాలి, ఇదిగో ఇలాగా ఈ ఈ పోస్చర్లో నీవు నడవాలి అని చెప్పి అది కాదు విశ్వాసం. ఆయన ప్రేమకు నీవు సమీపంగా వస్తూ ఆయన ప్రేమను ధరించుకుంటూ ఆయన ప్రేమగా నీవు మారుతూ ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది, అప్పటికప్పుడు మాట్లాడేస్తావు. ఒక రౌడీ వెధ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది, అప్పటికప్పుడు మాట్లాడేస్తావు. బలహీనపరచబడుతూ ఉన్న సమయంలో ఏ రీతిగా బలహీనతను తప్పించుకోవాలో కావలసిన బలాన్ని పొందుకుంటావు, అప్పటికప్పుడు జరుగుతుంది అది. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, యూ విల్ ఎక్స్ప్లోర్ గాడ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ప్రేమ నిన్ను అత్యధికంగా పరిపూర్ణతలోనికి తీర్పు దినమందు ధైర్యంగా నిలబడేటట్లు తీసుకుని వస్తుంది. దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఎలాగంట, ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాం. అది అల్టిమేట్ పర్పస్ ఏంటి? క్రీస్తులాగా నీవు నేను మారా. దేవుని ప్రేమ అర్థం చేసుకుంటే తప్ప ఒక వ్యక్తి క్రీస్తు పోలికలోకి రాలేడు. దేవుని ప్రేమను నువ్వు ఎంతగా అర్థం చేసుకుంటుంటే అంతగా ఆయన్ని ప్రేమిస్తూ ఉంటావు, అంతగా విశ్వాసములో బలపడుతూ ఉంటావు, అంతగా నీవు ఆయనలాగా మారుతూ ఉంటావు. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. ఈ ప్రేమను అర్థం చేసుకున్న వ్యక్తి ఎలా బ్రతుకుతాడో, ఎటువంటి ఆలోచనను కలిగి ఉంటాడో ఈరోజు లూకాసు వార్త 6వ అధ్యాయంలోని సంగతులు మనము ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 19వ వచనము నుంచి 31వ వచనం వరకు గల భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. 19వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు అప్పటికే ఆయన అనేకులకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రభావం ఆయనలో నుంచి బయలుదేరి అనేకుల్ని స్వస్థపరిచింది. ఆ తరువాత ఆయన శిష్యుల తట్టు చూచి కొన్ని సంగతులు చెప్తూ ఉన్నాడు. ఈ 20వ వచనం నుంచి ప్రారంభమైన సంగతులను సెర్మన్ ఆన్ ద ప్లేన్ అంటాం. మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ఇలాంటి సంగతులే కనపడతాయి. దాన్ని సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటాం. నేను ఈ వ్యత్యాసాలు, ఈ వేదాంత సంగతుల్లోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళను. ఎందుకంటే ఈరోజు ఈ 20వ వచనం నుంచి ఉన్న సంగతులు మీరు చక్కగా అర్థం చేసుకోవాలి అని నా ప్రయత్నం. 20వ వచనం నుంచి 23వ వచనం వరకు 4 సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత 24వ వచనం నుంచి 26వ వచనం వరకు మరో 4 సంగతులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మొదటి 4 సంగతులు దీవెనలైతే రెండవ 4 సంగతులు శాపాలు. నా మాట అర్థమవుతుందా? మొదటి 4 దీవెనలైతే 2 4 శాపాలు. ఏమున్నాయి? మొదటి 4లో బీదల గురించి ఉంది. బీదలు ధన్యులంట, అంతేనా? బీదలేనా? ఏమనుంది? బీదలు ధన్యులు. రెండవ గుంపేది ఆకలిగొన్నవారు. ఆకలిగొన్నవారు ధన్యులు. 3వ గుంపేది ఏడుస్తూ ఉన్నవారు, విలపిస్తూ ఉన్నవారు, వీళ్ళు ధన్యులంట. 4వ గుంపేది 22వ వచనం, ద్వేషించబడుతూ ఉన్నవారు, వెలివేయబడుతూ ఉన్నవారు, నిందించబడుతూ ఉన్నారు. ఎందుకొరకు? దేవుని కొరకు ద్వేషించబడుతూ, దేవుని కొరకు నిందించబడుతూ, దేవుణ్ణి బట్టి వెలివేయబడుతూ ఉన్న మీరు ధన్యులు అంటూ ఉన్నారు. ఇది ధన్యత అంట. శాపం ఏంటి? ధనవంతులారా మీకు శాపం అంటున్నాడు. కడుపు నిండిన వారులారా మీకు శాపం అంటున్నాడు. నవ్వుతూ ఉన్న వారలారా మీకు శాపం అంటున్నాడు. సమాజములో గౌరవించబడుతూ ఉన్న వారలారా మీకు శాపం అంటున్నాడు. ఇదేంటండి? ఏంటి అసలు ఇది? పేదోడిగా ఉంటే వాడెలా ధన్యుడయ్యాడు? ధనవంతుడెందుకు శాపగ్రస్తుడయ్యాడు? ఏడుస్తూ ఉన్నవాడు ధన్యుడెలా అయ్యాడు? నవ్వుతూ ఉన్నవాడు శాపగ్రస్తుడయ్యేలా అయ్యాడు? ఆకలిగా ఉన్నవాడు ధన్యుడెలా అయ్యాడు? కడుపు నిండినవాడు శాపగ్రస్తుడెలా అయ్యాడు?
ఏం బోధ ఇది? ఏం బోధ ఇది? యేసుక్రీస్తేనా? ఆలోచన చేద్దాం. ఇక్కడ పేదరికాన్ని, ఆకలిని, విలాపాన్ని, నిందను దీవెన, ధన్యత అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పట్లా. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఆలోచన విధానం మీరు అర్థం చేసుకోవాలి. ఐడియాలజీస్ బిహైండ్ ద థాట్. ధనవంతుడుగా ఉండటం, కడుపు నింపబడి ఉండడం, సంతోషిస్తూ ఉండడం, ఘనపరచబడుతూ ఉండడం శాపం అని అంటల్లా. ఆలోచించాల్సిందేంటి అంటే అసలు ఇతను ఎందుకు పేదవాడయ్యాడు? అసలు ఇతను ఎందుకు ఆకలిగొన్నాడు? ఇతడు ఎందుకు విలపిస్తూ ఉన్నాడు? యూదుల సాంప్రదాయంలో ఆశీర్వాదము, నీతి రెండు ప్రక్కనే ఉంటాయి. నీతిమంతుడు వర్ధిల్లుతాడు అన్నది వారి భావన. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథము మీరు ఆదికాండానికి వెళితే ఒక వ్యక్తి కనపడతాడు అక్కడ. ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము గారు ఆశీర్వదించబడడంలో ఆయన పాత్రేమీ లేదు. అబ్రహాము గారు ఎలా ఆశీర్వదించబడ్డారు? దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు అన్నాడు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నీవు ఎవరిని ఆశీర్వదించినా, నిన్ను ఎవరు ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, నిన్ను ఎవరు శపించిన వారు శపించబడతారు. ఇందులో అబ్రహాము ప్రమేయమేమీ లేదు. దేవుడు ఎన్నుకున్నాడు అబ్రహామును, ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు. రెండవ ఆశీర్వాదం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంకి వెళితే, నేడు మీ మధ్య నేను ప్రకటిస్తూ ఉన్న ఈ నిబంధనను మీరు జాగ్రత్తగా గైకొని విధేయత చూపితే మీరు ఎలా ఆశీర్వదించబడతాడు? ఇంట్లోకి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు. పిండి పిసుకు తొట్టె ఆశీర్వదించబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ మందలు ఆశీర్వదించబడతాయి, అన్నీ ఆశీర్వదించబడతాయి. ఒకవేళ విధేయత చూపకపోతే రాయబడ్డ ప్రతి శాపము నీకు కలుగుతుంది. అంటే విధేయత ఆశీర్వాదానికి కారణం, దైవిక ఎన్నిక ఆశీర్వాదానికి కారణం. మూడవ ఆశీర్వాదం కూడా మనకు పాత నిబంధనలో కనపడుతుంది. జ్ఞాన సాహిత్యం అంటాం, ప్రోవర్బ్స్, సామెతలు, కీర్తనలు, యోబు గ్రంథం. ఇక్కడికి వచ్చేసరికి ఈ భాగాలలో మనకు వినబడే సంగతి ఏంటి అంటే, నీతిమంతుడు ఆశీర్వదించబడ్డాడు అన్నమాట మనకు కనపడుతుంది. అన్యాయం చేసేవాడు ఆశీర్వదించబడుతూ ఉన్నాడు అన్నమాట కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ దైవిక గ్రంథం తెలియజేసే ఆశీర్వాదానికి కారణాన్ని నీవు అర్థం చేసుకోవడం సాధ్యము కాదు. అయితే పాత నిబంధన ఆలోచనను బట్టి ఆనాటి యూదులకు ఉన్న భావన ఏంటి? నీతిమంతుడు ఆశీర్వదించబడతాడు అంటే ధనవంతుడు నీతిమంతుడు, పేదరికంలో ఉన్నవాడు శాపగ్రస్తుడు, ఆకలిగల ఉన్నవాడు శాపగ్రస్తుడు, రోధిస్తూ ఉన్నవాడు శాపగ్రస్తుడు. ఇది వారి భావన. ధనవంతుడుగా ఉన్నాడు అంటే వాడు ఆశీర్వదించబడ్డవాడు, వాడు నీతిమంతుడైన వాడు. ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, వీరు పేదరికంలో ఎందుకున్నారు, వీరు ధనవంతులుగా ఎందుకున్నారు? ఆనాటి కాలంలో యూదా సామ్రాజ్య సామాజిక పోకడను మీరు అర్థం చేసుకోగలిగితే, సమాజం ఎలా ఉంది? పైన రోమా చక్రవర్తి, ఆ తరువాత హేరోదు రాజు, ఆ తరువాత దేవాలయపు అధికారులు, ఆ తరువాత రైతులు, పేదలు, కూలివారు, బానిసలు. ఇలా ఆనాటి సమాజం ఉంది. ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యండి. ఆనాటి సమాజంలో వారు ఒకవైపు రోమా ప్రభుత్వానికి పన్నులు కట్టాలి, రెండవ వైపు హేరోదుకు పన్నులు కట్టాలి, మూడవ వైపు దశమ భాగాలు దేవాలయపు పన్నులు వారు కట్టాలి. ఇవన్నీ కడుతూ వారు తమ కుటుంబాలను పోషించుకోవాలి. ఇలా తమ కుటుంబాలను పోషించటానికి రైతులుగా వారి దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న భూమిలో అప్పు తీసుకొని వచ్చి పంట వేస్తే ఈ పన్నులు కట్టేసరికే వారి జీవితం సగమైపోయేది. రెండు,
ఈ పన్నులు కడుతూ తమ కుటుంబాన్ని పోషించుకోవటానికి చేసే ప్రయత్నం మరింత భారమైపోయేది. ఇక వారు అప్పెప్పుడు తీర్చాలి? ఇలాగా ఆ సమాజం అప్పు తీర్చలేని స్థాయికి దిగజారిపోతూ తమ భూములను కోల్పోతూ కూలివాళ్లుగా మారిపోతూ ఉన్నటువంటి సందర్భం. మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మీ జీవితములో మీకున్నటువంటి ఈ బ్రతుకుంది కదా, దీన్ని బట్టి మీరు ఆనందపడతా, సంతృప్తి పడతా, గొప్పగా మీరు భావిస్తూ ఉంటే మీకంటే బుద్ధిహీనులు మరొకరు లేరు. ఎందుకంటే కొన్ని తరాల క్రితం నీ పైన ఎక్కి ఎగురుతూ ఉన్న వ్యక్తి ఈరోజు కూడా నీకంటే ఎంతో ఉన్నతంగా ఎగురుతూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, నాకు ఉద్యోగం ఉంది, నాకు కారు ఉంది, ఒకప్పుడు మా తాత కనీసం అవి కూడా లేకుండా బ్రతికాడు, ఈరోజు నేను చాలా సౌఖ్యంగా ఉన్నావు. ఏం మారలా బ్రతుకు? ఈ ప్రపంచం ఏ రీతిగా నువ్వు బ్రతకాలని నిర్ణయించి నీ జీవితాన్ని తీర్మానించిందో అలాగే బ్రతుకుతూ ఉన్నావు. నువ్వు అలా బ్రతుకుతూ నేను చాలా గొప్పగా ఉన్నాను అని నీవున్న నలుగురి మధ్య ఎగిరెగిరి పడతా ఉన్నావు. దట్స్ ద ప్రాబ్లం. యూ డోంట్ రియలీ అండర్స్టాండ్ ద ఫైట్ దట్ ద సొసైటీ ఈజ్ బ్రింగింగ్ బిఫోర్ యూ. నీ ఎదుటికి ఈ సమాజం, ఆనాడు అనేకులు పేదవారు కావటానికి సామాజిక సోపానపటం ఏ రీతిగా కారణమైందో ఈరోజు నీ బ్రతుకు కూడా అదే ఉద్యోగంలో వారమంతా పనిచేయి, మొత్తం ఖర్చు పెట్టు, మరలా పనిచేయి, మళ్ళా ఖర్చు పెట్టు, 24 గంటలు ఇటువంటి ఒక చట్రంలో బతికే ఒక సమాజం ఈరోజు బ్రతుకుతూ ఉంది. ఏ రోజైనా అలాగే ఈ ప్రపంచం సమాజాన్ని చిత్రీకరించి కొందరిని పేదలుగా మార్చే ఒక ప్రక్రియ చేసింది. అంటే ఈ సామాజిక పోకడ వల్ల వాళ్ళు పేదలు అవుతూ ఉన్నారు. ఈ సామాజిక పోకడల వల్ల వారు ఆకలిగొని ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను విలాపాన్ని గురించి. బీద విధవరాలు ఏమైంది? కొడుకును కోల్పోయింది. బీద విధవరాలు అంటేనే ఆమె బీదరాలు. బీదరాలంటే ఆల్రెడీ ఆమె శాపగ్రస్తురాలు. దానిపైన ఆమె భర్తను కోల్పోయింది, మరింత శాపం. దానిపైన ఇప్పుడు ఆమె కుమారుణ్ణి కోల్పోయింది. ఇప్పుడు రేపు ఆమె ఏం తినాలి? ఆమె బ్రతుకును రేపు ఎలా కొనసాగించాలి? ఆమె ఆ సమాజంలో ఆమె విలాపానికి ఒకవైపు కుమారుడు చనిపోయాడు, అంతకుముందు భర్త చనిపోయాడు, ఆ పైన ఆమె ఈ సమాజంలో శాపగ్రస్తురాలుగా ఎంచబడుతూ ఉన్నది అన్న ఒక కారణమే కాక, రేపొద్దు నుంచి నా బ్రతుకు ఏం కావాలి, ఈ ఊపిరి ఎలా తీయాలి అనే ఆ విలాపం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మార్తా మరియా లాజరు సన్నివేశంలో, లాజరు చనిపోతే ఆయన కూడా ఏం చేశాడు? కన్నీరు కార్చాడు, విలపించాడు, దుఃఖించాడు. ద పెయిన్ ఆఫ్ డెత్, ద రియాలిటీ ఆఫ్ డెత్. ఆనాటి సమాజంలో డెత్ ఈ సపరేషన్ ఫ్రమ్ గాడ్, సపరేషన్ ఫ్రమ్ లైఫ్. దాని వెనక ఉన్నటువంటి ఐడియాలజీస్ ఇవి. ఈ ప్రపంచం పేదవాడు, ఆకలితో ఉన్నవాడు, కన్నీరు కారుస్తూ ఉన్నవాడు అంటే శాపగ్రస్తుడిగా భావించే ప్రపంచం. వీడు ధనవంతుడు ఎలా అయ్యాడు? కొంతమంది జీవితాన్ని అనగదొక్కుతూ, కొంతమంది జీవితంలో ఉండవలసిన సౌలభ్యాలను లాక్కొని వీడు ధనవంతుడు అవుతూ ఉన్నాడు. 2, వీడి కడుపు నిండుతుంది ఎలాగా? తన చుట్టూ ఆకలిగొన్న వారిని పట్టించుకోకుండా హాస్యంగా తన కడుపు నింపుకుంటున్నాడు. లాజరు ధనవంతుడు. ఆ ఇంటి ముందు ఆకలితో పడి ఉన్న లాజరును చూడలేని ఎంత పరిస్థితి అంటే, ఆఖరికి తన ఇంటిలోని కుక్కలకు ఆహారం దొరుకుతుంది కానీ ఆ గేటు ముందున్న లాజరుకు ఆహారము దొరకట్లా. ఇంకొకటి ఆకలిని చూడకుండా కడుపు నింపుకునే వీళ్ళు శాపగ్రస్తులు అంటూ ఉన్నారు. అండర్స్టాండ్ ద ఐడియాలజీస్.
సంతోషిస్తూ ఉన్నవాడు. ఎవడు సంతోషిస్తూ ఉన్నాడు? వేడొకడి దుఃఖాన్ని బట్టి సంతోషించేవాడు, ఇంకొకడిని అపహసించి సంతోషించేవాడు, ఇంకొకడిని మూలకు నెట్టి వాడి నుంచి ఆనందాన్ని పొందుకునేవాడు, ఇంకొకడి కన్నిటిలో, ఇంకొకడి దుఃఖములో, ఇంకొకడి వేదనలో, వాడి వేదనలో భాగం కాకుండా, వాడి కన్నిటిలో భాగం కాకుండా, ఓదార్పు కాకుండా ఆనందించేవాడు. ఐడియాలజీస్, వీళ్ళు శాపగ్రస్తులు. దైవ కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఆనందమని ఎందుకు? నేను కూడా అదే మార్గం గుండా వెళ్తూ ఉన్నాను. నాకేమి కిరీటం పెట్టలా, నాకేమి సింహాసనం వేసి రండి అని ప్యారడైజ్ బిర్యానీ పెట్టట్లా. నన్ను రోడ్డు మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు, సిలువకు అప్పగిస్తూ ఉన్నారు. సో నా వలే మీరు అవమానపరచబడుతూ ఉన్నప్పుడు ధన్యులు అని అంచండి. ఏంటి దేవుడు ప్రకటిస్తూ ఉన్న ఈ ధన్యత? యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తూ ఉన్న ఈ ధన్యత ఏంటి అంటే, ఇదిగో ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. అలనాడు ఐగుప్తు బానిసత్వములో బాధింపబడుతూ ఉన్న వారి వైపు దేవుడు చూసి, నేను నా జనుల యొక్క బాధను చూశాను అని ఏ మాట అయితే ఉపయోగించాడో, ఏ భావననైతే వెళ్ళబుచ్చాడో అదే మాట, నేను వీళ్లను చూస్తూ ఉన్నాను. నేను చూడటమే కాదు, నా న్యాయము వీరి పక్షాన ఉన్నది, నేను వీరితో ఉన్నాను, నా రాజ్యము వీరితో ఉన్నది అని అంటూ ఉన్నాడు. దీనంతా దేని గురించి చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం అంటే దేవుని పరిపాలన. దేవుని పరిపాలన అంటే న్యాయమైన పరిపాలన. అన్యాయాన్ని సహించువాడు కాదు. కానీ ఈ లోకము దాని ప్రకరణల ప్రకారం, ఈ లోకము దాని పోకడలు విధానాల ప్రకారం మనుషులను పేదలుగా, ఆకలిగొన్న వారిగా, విలపించేవారిగా, నిందించబడి హింసించేవారిగా మారుస్తూనే ఉంటుంది. వారిని ఆయన చూస్తూ ఉన్నాడు. నాకు ఒక 5 కోట్లు ఉన్నాయి బ్రదర్, ఐ డోంట్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ. యు స్టిల్ కెన్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్షియల్ రిచ్ అండ్ పోర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఐడియాలజీస్ బిహైండ్ ద పోర్ అండ్ ద రిచ్. ధనవంతుడులో ఉండే యాటిట్యూడ్ ఏంటి? పేదవాడిలో ఉండే యాటిట్యూడ్ ఏంటి? ధనవంతుడు తన సెల్ఫ్ సఫిషియన్సీలో, తనకు కలిగిన సమృద్ధిలో నాకు దేవుడు అక్కరలేదు అన్నట్లు బ్రతుకుతూ ఉంటాడు. దేవుని రాజ్యాన్ని స్వీకరించే మనస్సు అతనికి ఉండదు. వేరొకరికి అన్యాయం చేస్తూ తాను ఆనందిస్తూ ఉంటాడు. వేరొకరి కన్నీటిలో తాను ఆనందిస్తూ ఉంటాడు. వేరొకరి ఆకలిని పట్టించుకోకుండా తను కడుపు నింపబడుతూ ఉంటాడు. వేరొకరిని అణచివేస్తూ, ప్రక్కకు తప్పిస్తూ తాను గౌరవించబడతా ఉంటాడు. అది ధనవంతుడైనటువంటి వాని వెనక ఉన్నటువంటి జీవిత విధానం. కానీ పేదవాడిగా ఉన్నవాడు దేవుని రాజ్యం తన జీవితంలో ఎప్పుడు జోక్యం చేసుకుంటుందా, దేవుడి న్యాయం తన జీవితంలోనికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు మనము మాట్లాడుకుంటూ ఉంది తిరిగి జన్మించిన వారు. ఈరోజు మనం ఆలోచిస్తూ ఉంది దేవుని ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను బట్టి నమ్మికలోనికి ప్రవేశించిన వారు ఎలా ఉంటారు అంటే, వారు పరలోక రాజ్యవాసులుగా దేవుని న్యాయాన్ని తమ జీవితములో కలిగి జీవిస్తూ ఉంటారు. ఒకవేళ వారు పేదవారుగా ఉండొచ్చు, లేదా ధనికులుగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఒకవేళ పేదవానిగానే తిరిగి జన్మించి దైవికంగా దేవుని న్యాయములోనికి వచ్చిన వ్యక్తి బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి జీవితాన్ని పేదరికం ఏ ప్రభావాన్ని చూపించలేదు. ఆ వ్యక్తి జీవితంలో ఆకలి తన అడుగులు ముందుకు వేయకుండా
ఆపలేదు. ఆ వ్యక్తి జీవితంలో విలాపము దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు అడుగులు ముందుకు వేయకుండా అతన్ని నిలువరించలేదు. ఏ అవమానం తన జీవితంలో కలుగుతూ ఉన్నా, ఏ హింస తన జీవితంలో కలుగుతూ ఉన్నా, దేవుని ప్రేమ సారూప్యతలోకి అనునిత్యము మార్చబడకుండా ఉండలేడు. ఒకవేళ నీవు ధనవంతుడివి, సమాజంలో నీ స్థితి మెరుగుగా ఉన్నది, అప్పుడు నువ్వేం చేస్తూ ఉంటావో తెలుసా? దేవుని న్యాయాన్ని నీ జీవితంలో కలిగి ఉంటూ ఈ పేదలతో నీవు కలుస్తావు. నిన్ను నీవు ఈ పేదలతో ఐడెంటిఫై చేసుకుంటావు, ఈ ఆకలి ఉన్న వారితో ఐడెంటిఫై చేసుకుంటావు, ఈ విలపిస్తూ ఉన్న వారితో ఐడెంటిఫై చేసుకుంటావు. ఎందుకంటే నువ్వు వచ్చి ఈ పేదలకు నీవు చేయగలిగినటువంటి సహాయం చేస్తావు. ఎందుకని? యు డోంట్ బిలీవ్ ఇన్ ద ఎకానమీ దట్ ఈస్ జనరేటెడ్ బై పవర్, రాదర్ యు విల్ బిలీవ్ ఇన్ ద ఎకానమీ దట్ ఈస్ జనరేటెడ్ బై గ్రేస్. ఈ లోకంలో అధికారాన్ని, బలాన్ని ఉపయోగించి సంపాదించే ఆర్థిక సంపాదన మీద నీవు నమ్మకాన్ని పెట్టుకోక, దేవుని కృపచేత పోషించబడే ఆ ఔన్నత్య స్థితికి నీవు ఆశపడతావు, ఆదరించబడతావు, ఆదరిని చేరతావు. నీకు కలిగిన దానిలో ఇతరుల ఆకలిని తీరుస్తావు. విలపిస్తూ ఉన్న వారి దగ్గరకు వెళ్ళి, అపహసించు వారితో చేరక విలపించు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదారుస్తావు. చాలామంది లైఫ్స్లో ఏడ్చే వాళ్ళని చూస్తే నవ్వుతూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఏడ్చే వాళ్లను ఓదార్చే మనస్సు చాలా కొంతమందికే ఉంటుంది. ఏడ్చే వారి దగ్గరకు వెళ్ళి వారి వేదనలో భాగమవ్వడం చాలా కొంతమందికి తెలుసు. ఆకలి కొన్న వారి దగ్గరకు వెళ్ళి వారి ఆకలి తీర్చడం కొంతమంది. దట్స్ వేర్ ద చర్చ్ కమ్స్. పరలోక రాజ్యము అంటే అదే. ప్రస్తుతము సంఘము పరలోక రాజ్యము అయితే, ఇదిగో రానున్న పరలోక రాజ్యము పరిపూర్ణతను తీసుకుని రాబోతూ ఉంది. కారణం, పరలోక రాజ్యములో అన్యాయం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరుండదు, వేదన ఉండదు. అక్కడ ఉండేది న్యాయమే. కానీ ఈ లోకములో సంఘము పరలోక రాజ్యం ఏం చేయాలి? నీకు కలిగిన దానిలో నుంచి నీవు పంచిపెట్టడానికి, ఇంకొకడి ఆకలి తీర్చటానికి, ఇంకొకడి కన్నీటికి ఓదార్పు కావటానికి నీవు ధనవంతుడివే కావక్కర్లా. నీకున్న 2 ముద్దల్లో అరముద్ద పెట్టగలవా? నీకున్న 7 రోజుల్లో ఒక అరగంట సమయం ఇంకొకటి బాగు కోసం వెచ్చించగలవా? హౌ డు యు లవ్ యువర్ గాడ్? దేవుని యొక్క ప్రేమ ఎటువైపుకు నీ బ్రతుకును నడిపిస్తూ ఉంది? ఒక రాడికల్ లైఫ్ స్టైల్. ఈ రాడికల్ లైఫ్ స్టైల్ ఏం చేస్తుంది అంటే, ఈ ప్రపంచాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది. పాట ఉంటుంది, నల్లనివన్నీ నీళ్ళని, అదేంటిది, తెల్లనివన్నీ పాలని. కాదు, దట్స్ నాట్ ట్రూ. కనపడేదంతా బంగారం కాదు. డోంట్ బి డిసీవ్డ్ బై యువర్ సైట్. అందుకే కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు, వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి. అన్లెస్ యు నో ద లవ్ ఆఫ్ గాడ్, అన్లెస్ యు మెడిటేట్ సో డీప్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ బ్రతుకు నీకు అర్థం కాదు. నువ్వు బ్రతుకుతూ ఉన్న బ్రతుకు నీకేమనిపిస్తుంది అంటే, ఓ నేను సూపర్ అని అనిపిస్తుంది. నీకు నీవు జబ్బలు దర్చుకుంటావు, నీవిచ్చే కానుక, నువ్వు చేసే పనులు, యు ఆర్ హ్యాపీ. జీసస్ ఈస్ కాలింగ్ యూ టు ఎ రాడికల్ లైఫ్ దట్ కౌంటర్స్ ద కల్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక విధానాలను, ఈ లోక పోకడలను, ఈ లోక సంస్కృతికి భిన్నంగా నిలిచే ఒక విప్లవాత్మకమైన జీవితం వైపు పైనుంచి జన్మించిన అనుభవం నిన్ను నిలుపుద్ది. అందుకే 26వ వచనం నుంచి 27వ వచనం నుంచి చూస్తే రాడికల్ లవ్ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు ఆయన? ఎవడైనా నిన్ను కొడితే ఇంకో చెంప చూపి,
నిన్ను శపించేవాడి గురించి నువ్వు ప్రార్థన చెయ్యి, దీవించు. నిన్ను బాధించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. చెంప మీద కొట్టువానికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైబట్ట ఎత్తుకొని పోవాలంటే నీ అంగీని కూడా. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఏ సింగిల్ పాయింట్ హియర్. ఎందుకు అసలు వాడు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? వాడు ఎందుకు అంగీ లాక్కోవాల్సి వచ్చింది? వాడు ఎందుకు నిన్ను శపించాల్సి వచ్చింది? ఎందుకు నిన్ను వాడు బాధించాల్సి వచ్చింది? వాట్ గుడ్ రీజన్ డస్ హీ హ్యాస్? ఏ మంచి కారణం ఉంది అతను నిన్ను శపించటానికి, అతను నీకు శత్రువు అవ్వటానికి, అతను నిన్ను బాధించటానికి, అతను నిన్ను కొట్టడానికి, అతను నీ అంగీ లాక్కోవడానికి ఏ కారణం ఉంది? ఏ కారణం ఉందో చెప్పండి. ఏ కారణం ఉంది? అన్యాయపు కారణం తప్ప మరే కారణం ఉంది? అంటే అన్యాయం ఒకడు చేస్తూ ఉంటే ఆ అన్యాయం చేస్తూ ఉన్న వాడిని దీవించమని యేసుక్రీస్తు చెప్పడం ఏంటి? కదా, అంతే కదా. మరలా చూడండి 27వ వచనం. శత్రువులను ప్రేమించండి, ద్వేషించు వారికి మేలు చేయండి, శపించు వారిని దీవించండి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి, చెంప మీద కొట్టువానికి రెండవ చెంప కూడా త్రిప్పండి, పైబట్టను ఎత్తుకొని పోవానికి నీ అంగీని కూడా తీసివ్వు, నేను అడుగు ప్రతివానికి ఇవ్వు. ఇట్ కాల్స్ ఫర్ ఎ రాడికల్ లవ్ టు లివ్. ఇదేంటో తెలుసా? ఈ విప్లవాత్మకమైన ప్రేమతో జీవించడం, ఈ లోకములో ఉన్న అన్యాయాన్ని ఎదిరించడం. హౌ యు రిటాలియేట్ టు ద ఇంజస్టిస్ ఇన్ దిస్ వరల్డ్ బై లివింగ్ రైషియస్. నీతిగా జీవించుట ద్వారా, దైవిక ప్రేమను బట్టి జీవించుట ద్వారా ఈ లోకములో నీవు ఎదుర్కొనే చెడును, అన్యాయాన్ని నీవు ఎదురించాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్. చెంప కొట్టిన వానికి ఇంకొక చెంప చూపించడం ఏంటంటే వాడిని ప్రశ్నించడం. అది నిన్ను శపిస్తూ ఉన్నవాడిని, ద్వేషిస్తూ ఉన్నవాడిని దీవించడం, వారి కొరకు ప్రార్థించడం ఏంటంటే వాడికి నీవు సిగ్గుపరిచే దేవుని ప్రశ్నను వాడికి చూపించడం. Your radical life of divine love is retaliation to the culture of this world. ఈ లోకం యొక్క పోకడలకు దైవిక ప్రేమతో నింపబడ్డ నీ బ్రతుకు ఒక ప్రశ్న, ఒక కౌంటర్ కల్చర్, ఒక ప్రత్యామ్నాయం. అది త్రిత్వ ఆదివార ఆరాధనను దాటి దైవిక మహిమను ఎదుర్కొన్న నీవు ఎలా బ్రతకాలో పిలుపునిస్తున్నటువంటి ఆదివారం త్రిత్వ మొదటి ఆదివారం. You are called to live a radical alternative life in this world. That is the purpose of your salvation. దేవుడు తన అనంత సార్వభౌమత్వములో తన జ్ఞానాన్ని నీకు అందించిన దానికి కారణం ఏంటి అంటే ఈ ప్రేమ చేత నీవు నింపబడి ఒక ప్రత్యామ్నాయపు జీవితాన్ని జీవించటానికి. ఈ బ్రతుకులో భయం ఉండదు. కమ్ బ్యాక్ టు ద ఒక వచనం మరలా చదువుకొని మనము వి విల్ క్లోజ్ ఇట్. 31వ వచనం ఏంటండి? మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు చేయుడు. మరలా ఇప్పుడు యోహాను మొదటి పత్రికకు రండి. ఇందాక 17వ వచనం వరకు మనం చూసాం. ఇప్పుడు 18వ వచనం చూడండి. ప్రేమలో ఏముండదు? ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ఇటువంటి ఒక ప్రత్యామ్నాయ జీవితాన్ని నీ జీవిస్తుంటే నీ జీవితంలో ఏముండదు? భయం ఉండదు. ఎదుర్కొంటూ ఉంటావు వీటన్నిటినీ, దాటిపోతూ ఉంటావు వీటన్నిటినీ. నిన్ను నింపిన దేవుని ప్రేమ భయాన్ని దాటి దేవుని కొరకు విప్లవాత్మకంగా బ్రతికే కృపలో నిన్ను నిలుపుతుంది. ఏమంటున్నాడు? ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించెను. చూడండి, ఆయనే మొదట మనలను ప్రేమించను అన్నాడు కదా. ఇప్పుడు ఒక్క ఆలోచన మీకు చెప్తాను. ఆయనే మొదట ప్రేమించాడు కదా, ఏం చేశాడు కవిత?
భయపడకుండా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే మొదట నిన్ను ప్రేమించాడు కదా. తండ్రితో కూడా ఉండుట సమానమన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టడానికి భయపడలా. దాసుని రూపాన్ని ధరించటానికి భయపడలా. శిలువ మరణమంత వరకు తనను తాను తగ్గించుకోవటానికి భయపడలా. దేవుడు సర్వ సృష్టికర్త ఈ లోకములోకి వచ్చి మనుష్యుడు అనుభవించే ప్రతి వేదనను అనుభవించటానికి భయపడలా. యట్ హీ రిమైన్డ్ హోలీ జస్ట్ ఇన్ హిస్ లైఫ్. సమాధి ఆయనను మృంగటానికి తన చేతులు చెరచి ఎదురు చూస్తూ ఉంటే భయపడలా. కృంగిపోయాడు, నో డౌట్. కన్నీరు కార్చాడు, నో డౌట్. విలపించాడు, నో డౌట్. భయము లేదు, భయము లేదు. దట్స్ ద లైఫ్ యు ఆర్ కాల్డ్ టు లివ్. ఈ బ్రతుకు బ్రతకటానికి నీవు ఆహ్వానించబడతా ఉన్నావు. ఈ భయములో ప్రేమ ఉండదు. భయాలను దాటుకుంటూ ఈ ప్రేమ నిన్ను నడిపిస్తుంది. ఈ ప్రేమలో భయం ఉండదు. డజంట్ మీన్ ఫియర్స్ నీ లైఫ్లోకి రావని కాదు. యూ విల్ ఎన్కౌంటర్ ఎ ఫియర్ లైక్ డెత్ ద వే జీసస్ ఎన్కౌంటర్డ్. యట్ ఆ ప్రేమ నిన్ను పరిపూర్ణం చేసుకుంటూ తీసుకువెళుతూనే ఉంటుంది. 19 ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనాను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించని ఎలా అతడు అబద్ధికుడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనను ఆజ్ఞ మనము ఆయన వలన పొంది ఉన్నాము. ఎంత మధురమైన సంగతులు కదండి. దేవుని ప్రేమ దగ్గరకు వద్దాం. దేవుని ప్రేమగా మారదాం. దేవుని ప్రేమ దగ్గరకు రావడానికి నీకు షార్ట్ కట్స్ లేవు. నీకున్నది ఒకటే మార్గం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటమే. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి వారానికి కనీసం 2 గంటల సమయాన్ని నీవు వెచ్చించాల్సిందే. బుధవారం 1 గంట, శుక్రవారం 1 గంట. రండి, దేవుని ప్రేమను తెలుసుకోండి. దేవుని ప్రేమగా మార్చబడండి. దేవుని ప్రేమ ఈ లోకపు భయాలను ఎలా దాటుతుందో అనుభవించండి. దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడండి. అటువంటి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మీలో ఎవరైనా ప్రత్యేకమైన అర్పణలు, దశమాంశములు